మదనపల్లిలో ఫైళ్ల దగ్ధం మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలనే కాదు కేంద్రం వరకు కూడా ఆ సెగ తాకింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిన నాయకులు అధికారం పోయిన తర్వాత ఎంక్వైరీ దాకా వచ్చిన తర్వాత అసలు అధికారుల్ని లేపేసేలాంటి పరిస్థితులు, మధ్యలో ఉన్న వాళ్ళ మీద జరిగే దాడుల పరిస్థితులు, అసలు కొంతమంది మనుషులు మాయమయ్యేలాంటి పరిస్థితులు, ఇంకా చెప్పాలి అంటే రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసుల్ని దగ్ధం చేసే వరకు కూడా పరిస్థితి వెళుతుందా అనే దాంట్లో ఒక్కసారిగా దేశం కూడా షాక్ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గానే యాక్షన్ తీసుకుంటుంది. ముఖ్యంగా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడం, ప్రతిరోజు బాధితులు రావడం, ఇప్పటికే 2000 పైచిలుకు మంది బాధితులు రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్ ఆఫీస్కి వస్తూ తమ అర్జీలు ఇస్తున్నారు అంటేనే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సిసోడియా గారు స్వయంగా, ఆర్పి సిసోడియా గారు స్వయంగా అక్కడికి వెళ్ళి కూర్చొని బాధితులతో మాట్లాడడం, సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ ఆయన పూర్తిగా స్వయంగా ఆయన పరీక్షించడం, దాని మీద నిన్న ఒక యాక్షన్ తీసుకోవడం చూసాం. ముగ్గురిని ఈ విషయంలో సస్పెండ్ చేశారు. ముగ్గురు అధికారులు, ఒక ప్రభుత్వం మరి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులకి లేదంటే గతంలో ఎవరి దగ్గర అయితే పనిచేశారో వాళ్ళకు అనుయాయులుగా పనిచేస్తున్న అధికారుల మీద ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు ఒక వ్యతిరేకత భావం చూపిస్తే ఇప్పుడు అధికారుల మీద ఒక వ్యతిరేకత భావం చూపించే ఎలాంటి పరిస్థితులకి ఇలాంటి అధికారులు కారణంగా కనబడుతున్నారు. ముఖ్యంగా ముగ్గురు అధికారులు నిన్న సస్పెండ్ చేశారు. అక్కడ 7 లీటర్ల డీజిల్ కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించారు సిసోడియా గారు. అలాగే ముగ్గురు ప్రత్యేకంగా కలెక్టరేట్ ఆఫీస్లో కనుక మనం దీనికి సంబంధించి చూస్తే ముగ్గురు అధికారులు కూడా అక్కడ మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చాలా క్లోజ్గా దగ్గరగా ఉండే వ్యక్తులుగా, అసలు ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ ఇంట్లో మనుషులుగా ఉండేవారు అనేది తెర మీదకి వస్తుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ముగ్గురు సస్పెన్షన్తో మాత్రమే సరిపోదు, పూర్తి నిజాలు బయటకు రావాలి. అంతేకాదు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కూడా దీని మీద సీరియస్గా ముందుకు వెళతాము, ఇందులో ఎవరున్నా అంటే పెద్దిరెడ్డి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదు అన్న విషయాన్ని సీరియస్గా తీసుకువెళ్లారు. అయితే ఫైళ్లు దగ్ధం చెయ్యడము అంటే ఈరోజు పేదల భూములు, ప్రభుత్వ భూములు, అసలు ఒక ప్రజాస్వామ్యాన్ని దగ్ధం చెయ్యడమే అనేది ఈరోజు సమాజం మొత్తం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇన్నాళ్ల పాటు 5 ఏళ్ల పాటు జరిగిన తంతులు చాలా విషయాలు బయటికి రాలేదు. ఈరోజు రాకుండా దగ్ధం చేయడం, నేలమట్టం చేయడం, లేదంటే భూస్థాపితం చేయాలి అంటే గనక మరి ప్రజలు ఊరుకుంటారా? అసలు మదనపల్లి ఎలా చూస్తోంది దీని మీద? దానికి సంబంధించి మదనపల్లిలోనే ఉన్న టీడీపీ నాయకులు లక్ష్మీరాజు గారు, అలాగే నమస్తే అండి, లక్ష్మీరాజు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మీరాజు గారు నమస్తే అండి. అలాగే రామదాస్ చౌదరి గారు ఉన్నారు, జనసేన నాయకులు, అదే మదనపల్లి ఇన్ఛార్జిగా ఉన్నారు. నమస్తే అండి రామదాస్ చౌదరి గారు. రామదాస్ చౌదరి గారు నమస్తే అండి. మీ కెమెరా మీరు హారిజాంటల్ గా పెట్టుకోండి, అడ్డంగా తిప్పి పెట్టండి. రామదాస్ చౌదరి గారు మీ కెమెరా అడ్డంగా తిప్పి పెట్టండి అండి. రామదాస్ చౌదరి గారు వినబడుతుందా? మీ కెమెరా ఏదైతే మీ కెమెరాలో ఉన్నారో కెమెరా మొత్తాన్ని కూడా అడ్డం తిప్పండి. మీ ఫోన్ ఉంటే ఫోను, సిస్టమ్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు, ఫోన్ అయితే మాత్రం అడ్డం తిప్పండి. యా ఓకే అండి. జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి రామకృష్ణ గారు, లక్ష్మీరాజు గారు, రామదాస్ చౌదరి గారు. ముఖ్యంగా ముందుగా మీతో మాట్లాడతాను రామకృష్ణ గారు. మొన్న ఈ మధ్య శాంతి ఇష్యూ కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఈ ఇష్యూ, అంటే మదనపల్లి కాబట్టి మీరు కూడా మదనపల్లి వాస్తవ్యులు, అక్కడే ఉంటారు, అన్నీ తెలుసు మీకు అసలు అక్కడ ఏం జరుగుతుందో. పెద్దిరెడ్డి గారి మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇన్నాళ్ల పాటు. సరే, మొన్న శాంతి విషయంలో జరిగిన దీంట్లో దళితుల పక్షాన్ని నిలబడడానికి వెళ్ళారు. ఇప్పుడేమో మదనపల్లిలోనే స్వయంగా జరిగిన ఈ ఇష్యూ ఈరోజు సమాజానికి ఒక్కొక్క విషయాన్ని సిసోడియా గారు చెబుతుంటే, అగ్గిపుల్లలు, 7 లీటర్ల డీజిల్ తీసుకొని మరి అధికారుల ప్రమేయంతోనే అధికారులు తీసుకెళ్లారా? అధికారులు ఎవరితో అయినా లోపలికి తీసుకువెళ్ళడానికి అనుమతించారా? షార్ట్ సర్క్యూట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా లేదు. ఈరోజు పేదల భూములన్నీ ఇలా మంటల్లో దగ్ధమయ్యి కాలిపోతుండే, కష్టార్జితం అడ్రస్ లేకుండా చేద్దాం అనుకున్న లాంటి పరిస్థితికి మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్ ఆఫీస్లోని అధికారులు చొరవ చూపించారంటే ఏంటండి దీని వెనకున్న అంత అతిపెద్దమైన బలం ఏంటి అసలు? లక్ష్మి గారు, ప్రధానంగా మీకు మరియు మన
ప్యానెల్లో ఉన్నటువంటి మా మదనపల్లి వాస్తవుల పెద్దలు రామదాస్ చౌదరి గారు, అదేవిధంగా అందరికీ కూడా లక్ష్మీరాజు గారు, లక్ష్మీరాజు గారు నా నమస్కారాలు. ముఖ్యంగా నేను ఇంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అక్రమాలపైన మాట్లాడాను. దురదృష్టవశాత్తు మా మదనపల్లికి సంబంధించినటువంటి విషయంలో ఈ స్థాయిలో రాష్ట్రంలో దుమారం రేగుతుందని, ఈ స్థాయిలో మదనపల్లి ఫైల్స్ అంటూ దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలన వార్త అవుతుందని ఊహించలేకపోయాం. కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చాలా అక్రమాలు చేశాడు ఆయన. ఆ అక్రమాలలో బలిపశువులుగా ప్రభుత్వ అధికారులు ఇక్కడ బలైపోవడం, 3 అధికారులు ఒక రకంగా నాకు ఒక ప్రభుత్వ అధికారిగా బాధ కలిగిస్తున్నప్పటికీ కూడా అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులతో అంటకాగేటువంటి ప్రభుత్వ అధికారులకు ఇది ఒక చెంపపెట్టని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిబంధనలను తుంగలో తొక్కి నిబంధనలకు వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా వేరొక వ్యక్తికి ఆర్థిక లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వ అధికారులు ఇక్కడ వ్యవహరించిన తీరు చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే పగడ్బందీగా చట్టాలు ఉన్నాయి, పగడ్బందీగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. ఇటువంటి సమయంలో ఇటువంటి పనులకు పూనుకోవడము ఒక రకంగా వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం, అంటే నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం. ఈ పదాన్ని నిన్న మురళీ గారిని సస్పెండ్ చేసినటువంటి ఆర్డర్లో రాష్ట్ర ప్రభుత్వం ఉదహరించింది. అంటే నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం అని. ఇక్కడ నేరపూరితమైన నిర్లక్ష్యం ఎవరు వహించారు, దానికి ఎవరు బాధ్యులు ఒకటి గమనించాలి. రెండో విషయం వచ్చింది, ఇక్కడ మదనపల్లె సబ్ డివిజన్ అనేది రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్. ఇటువంటి రెవెన్యూ డివిజన్ కు సహజంగా ఐఏఎస్ ఆఫీసర్లను మాత్రమే ఇక్కడ అధికారులుగా నియమించడం నేను చూస్తూ ఉన్నాను. కానీ మురళీ గారి విషయంలో ఒక తహసీల్దార్ నుంచి ఒక ప్రమోషన్ మీద వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ ఒక ఆర్డీఓగా నియమించుకొని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తన అవసరాల కోసం, తన అక్రమాల కోసం ఆయన ఉపయోగించుకున్న తీరు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే హరిప్రసాద్ గారు ఆయన కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడండి? సార్వత్రిక ఎన్నికల ముందు, ఎన్నికల డ్యూటీ ముందు వచ్చిన వ్యక్తి ఆయన కూడా ఇటువంటి ఫైల్స్ లో దిగడం అంటే ఏంటి? సీనియర్ అసిస్టెంట్ ఉన్న గౌతమ్, సీనియర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా అతను కూడా ఒక కారుణ్య నియామకం కింద అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఇంత కుట్రలో భాగస్వామి అవుతారా? అంటే ప్రభుత్వ అధికారులకు ఏమి దిశానిర్దేశం చేస్తున్నారు, వీళ్ళపైన పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు ఏమైపోయారు ఇక్కడ ముఖ్యంగా? మరి ఆర్డీఓ స్థాయి అధికారి పైన ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ ఏమైపోయాడు, జాయింట్ కలెక్టర్ తో పాటు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఏమైపోయారు, జిల్లా కలెక్టర్ ను కంట్రోల్ చేసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏమైపోయారు? అసలు ఏమైపోయింది బ్యూరోక్రసీ కింద నుంచి పై వరకు అన్నది ఇక్కడ ఒక చర్చనీయాంశం. ముఖ్యంగా మండల తహసీల్దార్ల యొక్క సంతకాలను పోర్జరీ చేశారని ఒక తహసీల్దార్ ఇప్పుడు బయటకు వస్తున్నాడు. అంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు ఆయన సంతకాలు పోర్జరీ చేయడం, ఆయన నివేదికలు తారుమారు చేయడం మరొక కుట్రకోణం అంటున్నారు. అంటే పాత ఆర్డీఓ మురళీ గారు చేసిన పనులు ఇవి. సుమారు 70 మురళీ గారు సుమారు 79,000 పైచిలుకు ఎకరాల భూముల్లో అవకతవకలు జరిగాయని ఈ రోజు సిసోడియా గారు నిన్న ప్రకటన చేశారు. అంటే 79,000 ఎకరాలు, అంటే 79,000 ఎకరాలు అంటే ఎంత కుటుంబాలు అందులో విలీనమై ఉంటాయి ఒకసారి గమనించండి. అంటే ఇంతమంది బాధితులా? ఇన్ని రోజులు ఏమైపోయారు, ఎలా భరిస్తున్నారు, ఎలా కామ్గా ఉండిపోయారు, ఎందుకు కామ్గా ఉండిపోయారు? ఈ రోజు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి, గుంపులుగా జనాలు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా పెద్దిరెడ్డికి భయపడిపోయి ఇంత అణగారిపోయి ఇంత ఏ కోణంలో ఉన్నామో చూడండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా, అసలు ఏ రాజ్యంలో మనం ఉన్నాం? ఇంత అటవిక రాజ్యమైనటువంటి ఈ మదనపల్లి డివిజన్ ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి డివిజన్ ఈ విధంగా వీళ్ళ చేతిలో నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంటులో ఒక మాట అంటున్నారు, నా కారు మీద దాడి జరిగింది, అసలు లా అండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్ లో, రక్షించాలి ఆంధ్రప్రదేశ్ ని అని చెప్పేసి. లక్ష్మి గారు ఢిల్లీ లెవెల్లో మిథున్ రెడ్డి, గల్లీ లెవెల్లో జగన్ రెడ్డి చెప్పకూడని అబద్ధాలని చెప్తున్నారు, చెప్పకూడని అబద్ధాలు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ స్పృహలో లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన అక్రమాల గురించి వాళ్ళు కనీసము వాళ్ళు మనోవిశ్లేషణ కూడా చేసుకోవట్లేదు. అంటే వాళ్ళు ఆత్మ పరిశీలన కూడా చేసుకోవట్లేదు. ఈ రోజు అధికారం ఇచ్చారు కదా అని ఎంపీగా నువ్వు ఢిల్లీలో నువ్వేం మాట్లాడుతున్నావో మిథున్ రెడ్డి,
ఆ మిథున్ రెడ్డి ఈ విషయంలో కూడా మాట్లాడాడు, మదనపల్లి సంబంధించిన విషయంలో కూడా. అవును. మా తండ్రి గారు 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, నేను 3 సార్లు పోటీ చేశాను, మేము ఇచ్చిన అఫిడవిట్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, మేము ఎవరి భూములు దోచుకోలేదు, మేము కొనుక్కున్నాము ఆయన అంటున్నది. మేము కొనుక్కున్నాము, మేము నిజాయితీగానే ఉన్నాము, మా పైన నిందలు వేస్తున్న వాళ్ళకి త్వరలోనే మేము సమాధానం చెప్తాము అంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని వేల ఎకరాలు కొనుక్కుంటారు? 2000 ఇక్కడ అంటున్నారు ఆయన. మా తండ్రి గారు అఫిడవిట్ లో మేము పొందుపరిచాము. నేను ఒకటే చెప్తున్నానండి లక్ష్మి గారు, నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సంబంధించిన అఫిడవిట్లు అన్ని కూడా నేను పరిశీలన చేశాను, అన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి వైఫ్ ఎవరైతే స్వర్ణలత గారు ఉన్నారో ఆమెను మొట్టమొదటిసారిగా ఆయన అఫిడవిట్ లో చూపించింది హౌస్ వైఫ్ అని, గృహిణిగా చూపించాడు. ₹1 కూడా ఆమెకు ఆస్తులు ఉన్నట్లుగా ఎక్కడ కనపరచలేదండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అఫిడవిట్ లో, ఎలక్షన్ అఫిడవిట్ లో. ఇప్పుడండి 14 సారీ 19 మొన్న 23-24లోనా 23-24లో ఆమె పేరు మీద 400 కోట్ల ఆస్తులు చూపించాడు ఆయన. నేను అంటున్నది మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వేసినటువంటి ఎన్నికల అఫిడవిట్ గురించి మాట్లాడుతున్నాను. ఇది నాకు తెలిసి 1984లో ఒక అఫిడవిట్ నాకు దొరికింది పాతది. అందులో ఆయన చూపించడం హౌస్ వైఫ్ కింద చూపించాడండి. కేవలం 150 గ్రాముల బంగారం మాత్రమే ఆమెకుంది ఆ అఫిడవిట్ లో. మరి ఇప్పుడున్న ఎలక్షన్స్ లో, రీసెంట్ ఎలక్షన్స్ లో 400 కోట్లు చూపిస్తున్నాడు. ఎక్కడ చూసినా ఆమెదేమో కడప జిల్లా రాయచోటి దగ్గర ఉన్నటువంటి వీరబల్లి. నేను రాయచోట్ల పనిచేశాను. నేను రాయచోట్ల పనిచేసినప్పుడు వీరబల్లిలో జరిగినటువంటి అక్రమాలు, ఆమె అక్కడ ఆడబిడ్డ. మా మదనపల్లి ఏంటండి ఆమెకు భూములు విచ్చలవిడిగా దిక్కుమాలకి పోకపోతే అసైన్డ్ భూములు పేదవాళ్ళకి ఇస్తారండి. అసైన్డ్ భూములు ఆమె పేరు మీద 5 ఎకరాలు అసైన్డ్ భూమి చేసుకొని దాన్ని ప్రీ హోల్డ్ చేసుకొని ఇప్పుడు దాన్ని కమర్షియల్ భూమిగా కన్వర్షన్ చేయడానికి ఫైల్స్ మూవ్ చేశారు. ఎలా చూడాలి వీటినన్నింటినీ? అసలు ఏమైపోతున్నారు ఈ అధికారులు, ఎంఆర్ఓలు, ఈ సబ్ కలెక్టర్లు, ఈ కలెక్టర్లు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఈ వివరాలు చూస్తే తెలిసిపోతాయి. పేదలకు కనీసము వాళ్ళకు ఉండడానికి సెంటు భూమి లేకుండా నీడైనటువంటి పేదలు ఎంతో మంది ఈ డివిజన్ లో ఉన్నారు. అసలు చాలా పేదలు, చాలా వెనుకబడిన రోజు మదనపల్లి ప్రజలు, మదనపల్లి కాదు అసలు చిత్తూరు ప్రజలు ఈ అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మండిపడుతున్నట్టున్నారు. ఒకసారి లక్ష్మీరాజు గారితో మాట్లాడదాం. లక్ష్మీరాజు గారు, ఈరోజు పుంగనూరు కానీ మదనపల్లి కావచ్చు, పెద్దిరెడ్డి అరాచకాలని మీరు ప్రజలకు యథేచ్ఛగా చూపిస్తున్నటువంటి మహానుసికి నేను కృతజ్ఞులను. ముఖ్యంగా మన జడ్జి గారికి జరిగిన అన్యాయం పైన, మరియు మదనపల్లిలో మన అగ్ని ప్రమాదం జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందని మేము చెప్తున్నాం. ఎందుకంటే గత వారం మన గౌరవ ముఖ్యమంత్రుల వర్యులు నారా చంద్రబాబు నాయుడు పుంగనూరులో 982 ఎకరాల భూమి గురించి బయట తీయడం, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీయడం, దాన్ని కలెక్టర్ గారికి చెప్పి దీన్ని క్లియర్ చేయమని చెప్పడంతో పాటు వాళ్ళు ముందుగానే అలర్ట్ అయ్యి అగ్ని ప్రమాదం చేసింటారని నేను ఉద్దేశపూర్వకంగా ఖండిస్తున్నాను. మరీ ముఖ్యంగా పుంగనూరు తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, పలమనేరు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఈ మన గవర్నమెంట్ ఏదైతే డాక్యుమెంట్స్ సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా భద్రత కల్పించాలని చిత్తూరు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి. రైట్ అండి. కాదు అంటే ఇన్నాళ్ల పాటు మదనపల్లి పొంగనూరులో జరిగిన దారుణాలు ఏంటి? లక్ష్మీరాజు గారు, మీరు ఒక వ్యాపారిగా ఉన్నారు, మీకు ఇక్కడ పరిస్థితులు అన్నీ తెలుసు, బెంగళూరులో ఉంటారు అనుకుంటా, మీరు బెంగళూరు అంటే చిత్తూరులో ఇది చేస్తారు. అలాంటి మీకు అంటే ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యవహారం విషయంలో మీకున్న అనుమానాలు ఏంటి మొదటి నుంచి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే అతను ముఖ్యంగా పుంగనూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ భయపెట్టుకుంటూ భూములు రాసుకుంటూ పుంగనూరులో బైపాస్ భూముల్లో 600 ఎకరాలు భయపెట్టి రాపించుకున్నాడు. వాళ్ళ అన్ని తీర్లు పంపించడం, నా పెద్ద ఆయన పంపించినాడు ఇచ్చేయండి, లేదంటే 22A కింద పెట్టారు. చాలా భూములు పొంగనూరు రూరల్ లో కానీ ఏమంటారు అట్లా పెద్ద ఆయన అంటారా? పొంగనూరులో ఆయన కూడా పెద్ద ఆయన, అందరూ పెద్ద ఆయన అంటారు. ఆయన చేసే అరాచకాలకు ఎవరు తెలియదు. ఇప్పుడే బయటపడతాను. పొంగనూరు ప్రజలు ఇప్పుడైనా మేల్కొంటారని, రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు ఆయన మేల్కొంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన చేసిండే భాగవతాలు, భూ భాగవతాలు, ఆయన చేసినటువంటి
మన నేతిగుంట్లపల్లి కావచ్చు, ఆవలపల్లి కావచ్చు, ఆయన సొంత లాభాల కోసం రైతులను బలిపశులు చేసి ఇప్పుడు పుంగనూరు ప్రజలకు అన్యాయం చేసినారని నేను ఖండిస్తున్నాను. ఓకే, నేను ఒకటే చెప్పాను, మిథున్ రెడ్డికి కావచ్చు, ద్వారకనాథ్ రెడ్డికి కావచ్చు, పెద్దిరెడ్డికి కావచ్చు, మా పుంగనూరు ప్రజలకు కానీ మదనపల్లి ప్రజలకు కానీ రైతులకి మీరు డబ్బులు ఏదైతే వాళ్ళు కోల్పోయి ఉంటారో వాళ్ళకి భూబాధ్యతలు రైట్ అండి. అయితే ఇక్కడ లక్ష్మీరాజు గారు, ఈయన పెద్ద ఆయన అంటే ఎందుకు భయం, ఎప్పటి నుంచి భయం? ఏం భయం లేదు మేడం. వాళ్ళ దగ్గర అనుచరులు ఉంటారు మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఆయన చంపేస్తాడు, కొట్టేస్తాడు, టిప్పర్లతో గుద్దేస్తాడు, లేదంటే మీ కనెక్షన్ బెరికేస్తాడు, లేదంటే మీకు పెన్షన్ బెరికేస్తాడు, మీ భూముల్ని 22A కింద పెట్టేస్తారు. ఇట్లా బెదిరించుకుంటూ భయభ్రాంతులు చేసినాడు మేడం పొంగునూరులో. అంటే చేస్తాము అని చెబుతారా? టీడీపీ కార్యకర్తలు అంటే ఒక పురుగు కంటే హీనంగా చూసి వాళ్ళు అక్రమ కేసులు పెట్టుకుంటూ చేశారు మేడం. చాలా చేశారు. ఓకే, పుంగనూరులో ఆర్విటి బాబు అనే అతను ఉంటాడు. వాళ్ళ భూములు కూడా 22 ఆయన ఏం చేశాడంటే ఆయన చెప్పింది వినడం లేదు, టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడని 22A కింద ఆయన 5-6 పెట్టాడు. నాది కూడా 22A కింద పెట్టాడు. నా ల్యాండ్ కూడా బోయకొండ కింద ఒక ల్యాండ్ ఉంటే దాన్ని 22A కింద పెట్టాడు. నేను హైకోర్టుకు పోయి ఆర్డర్స్ చేయించుకుని నేను రెగ్యులరైజ్ చేయించుకున్నాను. వాళ్ళు ఎలా పెడతారండి, కొంచెం వివరంగా చెప్పండి. అంటే మీ ఆస్తులు వాళ్ళు ఎలా మారుస్తారు? నా సొంత భూమిలో నేను బోర్ వేయాలంటే కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలంట. బోర్ బండి వచ్చి వాపసు పంపించారు మేడం. కాంపౌండ్ వేసేదానికి పర్మిషన్ తీసుకోవాలా. పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, పుంగనూరులో రాజ్యాంగం లేదు. పెద్దిరెడ్డి రాజ్యాంగం ఇన్ని రోజులు నడిచింది. పెద్దిరెడ్డి రాజ్యాంగాన్ని అంతా ఈ తడవ మేమంతా ఎదుర్కొంటూ పుంగనూరు ప్రజలకి మీరు నష్టపరిహారం చెల్లించినాకనే మీరు పుంగనూరుకి అడుగు పెడితే మంచిది అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు టీడీపీ నాయకులు కాబట్టి మీకు ఇలాంటి ఆంక్షలా, లేదంటే అందరికీ ప్రజలందరి కూడా ఏదో భయం మధ్య బతికారా? లేదు మేడం, టీడీపీ నాయకులు అంటేనే ఆయన అట్లా చేస్తారు. ప్రజల్ని ఏం భయపెట్టరు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నా అంటే వాళ్ళ అనుచరులు పుంగనూరులో నాగభూషణం అయితే ఏమి, చౌడేపల్లి దేవాలయ భూములు ఆయన పంచిపెట్టేశాడు ఇల్లు కట్టుకోండి. ఆయన సొంత కాదు. అంటే నేను ఒకటి అడుగుతున్నా, టీడీపీ నాయకుల్ని మాత్రమే ఆయన భయపెడుతున్నారా, ప్రజల్ని కూడా భయపెడుతున్నారా? టీడీపీ నాయకులు భయపెడతా అంటే ప్రజలు కూడా ఆటోమేటిక్ గా భయపెడతారు. కామన్ గా సో వీళ్ళ మీద టార్గెట్ చేసి వీళ్ళ మీద వీళ్ళకి జరిగే అన్యాయాలు చూస్తుంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు ప్రజలు. ఏమన్నా మొన్న కూడా అంటే ఎలక్షన్ లో ఆయన ఏమి న్యాయంగా గెలవలేదు మేడం, దొంగ ఓట్లు వేసుకునే గెలిచినాడు. వాళ్ళ సదుం మండలంలో 4 పంచాయతీల్లో 25 ఓట్లు, 9 ఓట్లు మా టీడీపీకి, వాళ్ళకి 1300 ఓట్లు, 950 ఓట్లు దొంగ ఓట్లతోనే గెలిచాడు కానీ నిజాయితీగా గెలవలేదు మేడం. దొంగ ఓట్లతో గెలిచినటువంటి పెద్దిరెడ్డిని నేను ఖండిస్తున్నాను మేడం. ఆయన నైతికంగా ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత కూడా కోల్పోయారని మేము అనుకుంటున్నాం పుంగనూరు ప్రజలు. ఓకే, సో దొంగ ఓట్లు చెప్తున్నాను కాదు, దొంగ ఓట్లు అనేది ఎలా చెప్తారు మీరు? అంటే ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అంటే మా ఏజెంట్లు మార్నింగ్ 5:30కి బూత్ లోకి పోతే వాళ్ళు కిడ్నాప్ చేశారు. మళ్ళీ మా చల్లాబాబు రెడ్డి పోయి మన ఎస్పీ గారి సహాయంతో పోలీస్ ప్రొటెక్షన్ తో తీసుకొని వాళ్ళు వదిలితే వాళ్ళకి చెప్పారంట, రే ఈ పొద్దు మీరు ఏమన్నా చేస్తే మిమ్మల్ని చంపేస్తా సాయంకాలం, నాకేమన్నా అడ్డం తిరిగిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య కూర్చోంది మేడం బూత్ లో పోయి, బూత్ లో కూర్చొని ఓట్లు వేయించారు, దొంగ ఓట్లు వేయించారు. లేకనంటే పుంగనూరులో మేము గెలిచేవాళ్ళం మేడం. దొంగ ఓట్లు వేసుకొని గెలిచినాడు పెద్దిరెడ్డి నైతికంగా. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము. ఆ రోజే ఖండించాము, ఎలక్షన్ అయిన 2 రోజులకే ఖండించాము ఆయన. మేము ఒకటే కోరేది, మీరు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ద్వారకనాథ్ రెడ్డి మీరు పుంగనూరుకు రాండి, మేము వద్దనుము. రైతులు ఎవరైతే భూమి కోల్పోయి ఉంటారో వాళ్ళ డబ్బులు ఎత్తుకొని సెటిల్ చేసేసినారంటే మీరు పుంగనూరులకు మేమే గౌరవంగా మిమ్మల్ని సుస్వాగతిస్తాం. లేదంటే మీరు రైతులు దీనికి మీకు బుద్ధి చెప్తారు ఈ తర్వాత. రైట్ రామకృష్ణ గారు, చెప్తున్నాను రామకృష్ణ గారు, ఒక్కొక్క విషయాలు ఇప్పుడు మొన్న వైజాగ్ విషయంలో ఎక్కడ డిఎన్ఏ టెస్ట్, ఎక్కడ విశాఖలో అక్రమాలు, ఇట్లా అవన్నీ బయటకు వచ్చినాయి. సరే అది మాట్లాడకూడదు అని చెప్పేసి మనం ఇక ఆ విషయంలోకి వెళ్ళడం ఉద్దేశం కాదు. కానీ విశాఖ భూములన్నీ, ఉత్తరాంధ్ర భూములన్నీ ఎంత దారుణంగా కబ్జా అయినాయి అనేది అక్కడికి వెళితే తెలుస్తుంది. ఇప్పుడు పెద్ద అయినా అని మాట్లాడుకునే మరి ఇక్కడ పొంగనూరులో అటు
మొత్తం ఈ 3 ప్రాంతాల్లో కూడా ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ, లేదా మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, అంటే చాలా సాఫ్ట్గా, చాలా అమాయకంగా కనబడే ఈ నాయకుల వెనుక ఇన్ని వేల ఎకరాల భూములు వెనకేసుకోవడం అంటే ఏంటంటే ఒక సినిమాలాగా ఉంది అసలు ఇది. లక్ష్మి గారు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములను కనిపెట్టడం కోసం అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ వచ్చారు. అది నిజమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సర్వే అంటూ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భూములు, అవి ఏ విధంగా వాటిని కొల్లగొట్టడానికి సరైనటువంటి ప్రణాళికలు అన్ని కూడా ఆయన సిద్ధం చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఎక్కడికక్కడ ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి గారు, అదే రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదే విధంగా మన కోస్తాలో వైవి సుబ్బారెడ్డి గారు, అంటే వీళ్ళందరినీ కూడా ఒక 6 మందిని ఆయన ఒక మామూలుగా పాలేగాలుగా నియమించుకున్నట్లుగా ఆ విధంగా ఒక 6 మందిని నియమించుకున్నాడు ఆయన. ఒక 2-3 జిల్లాలను ఒక బ్లాక్ గా చేసి, అంటే ఏంటి, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి భూ వ్యవహారాలన్నీ చూసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి పరమైనటువంటి సహజ వనరులను కొల్లగొట్టే విధంగా, అక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళు అన్యాయంగా అక్రమ సంపాదన చేయాలనేటువంటి ఒక నిర్దేశితమైనటువంటి ఒక కుట్రతో వీళ్ళు ఈ విధంగా వ్యవహరించారు. ఇక్కడ రాయలసీమ వరకు మనం ఒకసారి గమనించినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క మనస్తత్వం గాని, ఆయన బిహేవియర్ గాని ఎలా ఉంటుందంటే ఒక పెద్ద మనిషి తరహాలో ఉంటారు. కానీ ఆయన పెద్ద మనిషి తరహాలో నటిస్తాడే కానీ ఆయన ఇన్నర్ గా, ఇప్పుడు మన సార్ చెప్పాడు లక్ష్మీరాజు గారు, అంటే ఏంటి, మీరు ఏజెంట్లుగా కూర్చుంటే సాయంత్రం లోపల చంపేస్తాం. ఇట్స్ ట్రూ. ఎవరైనా అవును, ఓపెన్ గా. అంతెందుకండి, అసలు మన నకిలీ మద్యం అమ్ముతున్నారు, సరైన మద్యం అమ్మట్లేదని ఓంప్రకాష్ ఆ పుంగనూరు నివాసే ఒక మాట అన్నందుకు తెల్లారి శవమే తెలిపాడు. ఆయన చనిపోయాడు అసలు కుర్రాడు. అంటే ఏంటి, ఎవరైనా గాని వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా, ఏదైనా ఒక చిన్న పని చేసినా కూడా వాళ్ళను చంపివేయడము, లేదా వాళ్ళను శాశ్వతంగా రాష్ట్రం నుంచి తరిమివేయడం, ఈ విధమైనటువంటి ఒక ప్రణాళికతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కంపెనీ పనిచేస్తూ వచ్చింది. ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముగ్గురు గెలిచారు ఇంత సునామీలో కూడా. మరి వీళ్ళ గెలుపుకు ఏ విధంగా ఏమైనా ఇక్కడ ప్రాతిపదిక అంటే ఏమైనా వీళ్ళు ఏమైనా ఇక్కడ ఏమైనా పొడి చేశారా, ఇక్కడ ఏమన్నా డెవలప్మెంట్ చేశారా, లేకపోతే ఇక్కడ ఏమైనా ప్రజలకు ఏమైనా మంచి పరిపాలన అందించారా, లేకపోతే పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేశారా, ఇక్కడ ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేశారా, పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారా అంటే ఏమీ లేదు. అంటే దౌర్జన్యము, దుర్మార్గంతో వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఈ రోజు గెలిచి అయినప్పటికీ కూడా. రామకృష్ణ గారు, ఇప్పుడే రామదాస్ చౌదరి గారు జాయిన్ అయ్యారు, జనసేన మదనపల్లి ఇన్ఛార్జ్. రామదాస్ చౌదరి గారు నమస్కారం. నమస్తే అండి. సో మదనపల్లిలో ఈ 5 ఏళ్ల పాటు ఏం జరిగింది? ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ కి ఇంతమంది జనాలు క్యూ కడుతున్నారంటే ఒక్కసారిగా మదనపల్లి మొత్తం ఉలిక్కి పడింది. ఇన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్నారు. ఈ రోజు మరి వీళ్ళంతా తిరగబడి మదనపల్లి పూర్తిగా టీడీపీకి మళ్ళీ కట్టబెట్టడం మనం చూస్తున్నాం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. అంటే ఇన్నాళ్ల పాటు ప్రజలు ఎలాంటి భయభ్రాంతుల మధ్య ఉన్నారా, అసహనం మధ్య ఉన్నారా, ఇప్పుడు ఏమనుకుంటున్నారండి గ్రౌండ్ లో మీరు ఏం చూస్తున్నారు? ముఖ్యంగా మహా టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. మా జనాలకి, సన్న జనాలకి, మామూలు సామాన్య ప్రజలకి పెడతామంటే ఆశ, కొడతామంటే భయం. మా రాయలసీమలో ఆ సామెత ఉంటుంది, నానుడి. సాక్షాత్తు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉండి నా భార్య కంటెస్ట్ చేసి, అసెంబ్లీకి నేను 2 సార్లు కంటెస్ట్ చేసి, మా తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నేనే వీళ్ళ దౌర్జన్యాల మీద ఏమీ చేయలేకపోయాను. కాకపోతే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్రషర్ ఉందన్నమా, పెద్ద క్రషర్. పుంగనూరు మండలము పాలెంపల్లి గ్రామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్రషర్ ఉంది. ఆ క్రషర్ పక్కనే నాది క్వారీ ఉంది. నా క్వారీ ఆక్రమించుకోవడానికి, నా క్వారీని ఆపేసి నా మీద అక్రమ కేసులు పెడితే నేను సాక్షాత్తు హైకోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకొని వాళ్ళతో 5 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ 2-3 సార్లు మీడియాకి వచ్చి పబ్లిక్ లో కూడా వచ్చాను. కానీ నా రోదన ఎర్రజ రోదన అయిపోయింది. ఇంకా సన్న జనాలు
పేదవాళ్ళు ఏం చేస్తారమ్మా భయపడక. వీళ్ళు దౌర్జన్యాలు అయితే 5 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ ప్యానెల్లో ఉన్న ముగ్గురు కూడా లక్ష్మీరాజు గారు బాధితులే, జనసేన అప్పుడు ఆయన టీడీపీ నాయకులుగా ఉండి జనసేన నాయకులుగా మీరు బాధితులు, జడ్జిగా ఉండి రామకృష్ణ గారు ఇంకా బాధితులే. ఇట్లా రామకృష్ణ గారు పెద్ద బాధితులు. ఇలా అంటే అందరూ కూడా అంటే ఎవరో అంటే ఆ ప్రతి గడపకి వీరి అక్రమాలు తగిలి ప్రతి గడప వీళ్ళ విషయంలో బాధపడింది అనుకోవచ్చా? అంటే ఇంతమంది బాధితులు బయటకు వస్తున్నారంటే మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అమ్మా, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో సగం మంది కూడా ఇంకా బయటకు రాలేదు. సగం మంది కూడా బయటకు రాకపోతే నేనే జనసేన పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేనే ఇంట్రెస్ట్ తీసుకొని నేను ఒక బాధ్యతగా భావించి బాధితుల ఇళ్లకు వెళ్తూ వాళ్ళని రమ్మని బయటికి రమ్మని ఏమి కాదని ధైర్యం చెప్తా ఉంటే కూడా సగం మంది రావడం లేదు. సాక్షాత్తు ఒక హోటల్ యజమాని మా నైబర్ మాకు వాళ్ళకు గోడ అడ్డం అంతే, వాళ్ళ భూమి రాయించుకుంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పి రమ్మంటే వద్దులేప పోయింది మమ్మల్ని ఇట్లా బతుకునేవ్వండి, మాకు వద్దు, ఈ రోజు వీళ్ళు అధికారంలో ఉన్నారు, రేపు మళ్ళా వాళ్ళ అధికారంలోకి వస్తే మమ్మల్ని బతుకునేవారు, మా బిడ్డలు కూడా చంపేస్తారు. లక్ష్మీరాజు గారు మీరు మ్యూట్ లో పెట్టండి, మీ దగ్గర నుంచి నాయిస్ వస్తుంది. లక్ష్మీరాజు గారు సైడ్ నుంచి నాయిస్ వస్తుంది, ప్లీజ్ సైలెన్స్. కాబట్టి ఈ రోజు వీళ్ళు అధికారంలో ఉన్నారని మేము బయటకు వచ్చి ఈ రోజు ఏదైనా కంప్లైంట్ చేసి మేము ఏదైనా పోరాటం చేస్తే రేపు మళ్ళా ఆ ప్రభుత్వం వస్తే మమ్మల్ని బతుకునేవారు కదా అనే భయం ఇంకా సగం మంది జనాల్లో ఉందమ్మా. ఎంతటి బాధాకరమైన విషయం అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్ తాలిబాన్ల రాజ్యంలో ఉన్నామని తెలియనంత దుర్మార్గం చేసి వీళ్ళు మైండ్స్ వీళ్ళకే కావాలి, ల్యాండ్స్ వీళ్ళకే కావాలి, కంకర వీళ్ళకే కావాలి, ఇసుక వీళ్ళకే కావాలి. అంటే ఎలా 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 ఈ 5 ఏళ్ల పాటు ఎలా అక్రమాలు జరుపుతూ ఉండేవాళ్ళు రామదాస్ చౌదరి గారు? అంటే ఇన్ని వేల ఇప్పుడు సిసోడియా గారు చెప్పిన దాని ప్రకారమే 75,000 కోట్లు అంటున్నారు. ఇంకా పూర్తి అంచనాలు గనక అంటే పూర్తి స్థాయిలో మదనపల్లి కాకుండా మిగతా ఇంకొక 2 నియోజకవర్గాలు కలుపుకున్న 1.5 ఎకరాల చూచాయి అంచనా వస్తుంది అంటే ఈ భూమి అంతా ఎక్కడ పోతున్నట్టు, ఎవరి ఖాతాలోకి, అసలు ఇదెక్కడ అన్యాయం? అది వినడానికే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు ఎక్కడ అనుమానం వస్తుందంటమ్మా, పెద్దిరెడ్డి గారి భూదాహానికి వాళ్ళ ఆశకు, ఎందుకంటే ఒకవేళ ఏమన్నా అవసరమైతే అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు తోసేసి నేనే ముఖ్యమంత్రి అవుదామా అనే దానికి వనరులు సమీకరించుకోవడానికి చేసినట్టుగా కనపడతా ఉంది ఇదంతా. అవునా? అంతే కదమ్మా. ఒక మనిషి బతకడానికి ఎంత కావాలా? ఇప్పుడు మేము కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం. మా తండ్రి గారు రాజకీయంలో ఉన్నారు, మా కుటుంబం రాజకీయంలో ఉంది. ఇంకా మదనపల్లి ఆ పుంగనూరు నియోజకవర్గంలో మన సదురు మండలంలోనే వారణాసి రామస్వామి రెడ్డి గారని మహానుభావుడు, 1000 ఎకరాల ఆస్వామి, ఆయన ఎన్నో స్కూళ్ళకి విద్యాలయాలకి దాన ధర్మాలు చేశాడు. మరి వాళ్ళు అట్లాంటి నియోజకవర్గంలో నుంచి ఈయన ఇంత దుర్మార్గం చేస్తున్నాడంటే కాబట్టి కానీ అధికారులు ఏంటంటే అధికారుల పరిస్థితి ఏంటి? అధికారులు కూడా భయపడి చేస్తున్నారా? ఎందుకు ఒక ఆఫీసుని కాల్ చేయడం అంటే మామూలు విషయం కాదుగా. అదేమ్మా, ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే నా విషయంలోనే నా క్వారీని అక్రమంగా సీజ్ చేసి నా మీద అక్రమంగా ఫారెస్ట్ కేసులు పెట్టిన సాక్షాత్తు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అమ్మా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఆయన సతీమణి ఐఏఎస్ వాళ్ళు అక్రమంగా నా క్వారీ సీజ్ నా మీద కేసులు పెట్టిన తర్వాత రీసెంట్ గా విజయవాడలో నన్ను కలిసి ఆయన తప్పు అయిపోయింది అంటాడు, కళ్ళలో నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకు? ఏమప్పా ఈరోజు అదే తప్పు చేశానని. వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మా ప్రభుత్వం ఉంటుందని చెప్పినప్పుడు సామాన్య వైసీపీ కార్యకర్త నమ్మినట్టు ఈ అధికారులు కూడా నమ్మారు. లేకపోతే మదనపల్లి ఆర్టీఓ మురళి అమ్మ, దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి, అటువంటి రెవెన్యూ డివిజన్ కి హెడ్ గా ఉన్న ఆర్టీఓ ఇంత నీచానికి పాల్పడ్డాడంటే అసలు ఏం చెప్పుకోవాలి చెప్పండి. ఆర్టీఓ అంటే ఒక కన్ఫర్డ్ ఐఏఎస్, అవును, కన్ఫర్డ్ ఐఏఎస్ కాబట్టి ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్ కి నాకు అవకాశం వచ్చింది, నా పూర్వజన్మ సుకృతం అని చెప్పనేసి ప్రజలకు సేవ చేసి ప్రజలకు మేలు చేసి తను పేరు శాశ్వతంగా ఉండాలని చెప్పి చేయాల్సిన ఒక ఆర్టీఓనే, హరిప్రసాద్ ఆర్టీఓ గాని మురళి ఆర్టీఓ గాని
ఇంతటి అన్యాయాలకి అకృత్యాలకి పాల్పడ్డారంటే వాళ్ళు ముఖ్యంగా- మనుషులు అనాలా, మృగాలు అనాలా? అవును. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటిది ఇంకో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి అకృత్యాలకు పాల్పడకుండా ప్రభుత్వము చట్టపరంగా సమగ్ర విచారణ చేసి పూర్తిగా వీళ్ళని శిక్షించాలని చెప్పనేసి వ్యక్తిగత బాధితుడిగా ఒక జనసేన పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నానమ్మా. రైట్ అండి రామదాస్ చౌదరి గారు, నిజంగా ఒక ప్రభుత్వ మీ దగ్గర నుంచే నాయిస్ వస్తున్నట్టుందండి, ఒకసారి సైడ్ నుంచి మాట్లాడుతున్నట్టున్నారు ఎవరు. ప్రభుత్వం అంటే ప్రజల ద్వారా ట్యాక్సుల ద్వారా వచ్చే సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ఈరోజు అధికారులుగా ఉన్నవాళ్ళు అదే ఆఫీస్లో పనిచేసి అదే ఆఫీస్లో ఆ కుర్చీని ఎంత గౌరవంగా భావించాలి, అదే కుర్చీని కూడా కాల్చేసుకునేలాంటి పరిస్థితికి వాళ్ళ విచలవిడితనంగా అధికారులు ముందుకెళ్ళిపోయారంటే ఇంకా మిగతా ఆఫీసుల్లోని అధికారులు ఇంకా ఎవరెవరు ఇంకా ఎంతెంత పెద్ద కుట్రలకు దారితీస్తున్నారు, ఏ ఆఫీసరు ఏ అధికారి ఎటువైపు పక్కచూపులు చూస్తున్నారు, ఎలాంటి ఘోరాలకి పాల్పడడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి ఆఫీసుల్లోని అధికారుల విషయంలో ఒక రకమైన భయం అయితే కనబడుతుంది. ముగ్గురిని చాలా సీరియస్గా సిసోడియా గారు సస్పెండ్ చేశారు, ఇంకా కొంతమంది ఉన్నారు, వారికి సంబంధించి కూడా బయటికి రావాలి, వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటేనే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రామకృష్ణ గారు గెస్ట్లు మేడం, రామకృష్ణ గారు నిజంగా వాళ్ళు కూర్చున్న కుర్చీని, వాళ్ళు చదివిన చదువుని, జ్ఞానాన్ని, పేదల భూముల్ని, ఇన్నాళ్ళు ట్యాక్సుల రూపంలో వాళ్ళని పెంచి పోషించిన ప్రజల్ని అందరినీ కూడా అధికారులు ఎవరి కోసం అంటే ఒక్క పెద్ద ఆయన కోసం, అంటే ప్రతి ప్రాంతంలో ఉన్న ఒక్క పెద్ద ఆయన కోసం అధికారులు ఇంత ఊడిగం చేయడానికి ఎందుకు సిద్ధమయ్యారు? లక్ష్మి గారు, ముఖ్యంగా ఎంతో సర్వీస్ 35 సంవత్సరాల పాటు సర్వీస్ కలిగి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కేవలం అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దల ప్రోత్సాహమో లేకపోతే వాళ్ళ ఆదరణ ఉంటే చాలు మాకు అన్నంత స్థితికి ఈ రోజు వచ్చేసారు. ముఖ్యంగా ఇక్కడ మురళీ గారి విషయం ఒకటి మనం ప్రస్తావన చేయాల్సి వస్తే, ఆయన ఒంగోలులో పనిచేస్తున్నప్పుడు చాలా అక్రమాలకు పాల్పడ్డాడండి. సదావర్తి భూములు అంటారు అవన్నిటిని. వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని తారుమారు చేసి అక్కడ ఆయన్ను డిమోషన్ చేశారు. వాస్తవానికి అంటే తహసీల్దార్ గా డిమోట్ చేసేసింది ప్రభుత్వం. అటువంటి వ్యక్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కన పెట్టుకొని ఆయన పైన ఉన్నటువంటి అన్ని ఛార్జెస్ ని క్లియర్ చేసేసి ఆయనకు మళ్ళీగా ఆర్టీఓగా మళ్ళీ ప్రమోషన్ ఇప్పించి మళ్ళీ తెచ్చి మదనపల్లి వేసుకున్నాడు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, అవినీతికి ఆస్కారం ఉన్నటువంటి చోట అవినీతి చేసేటువంటి అధికారులు ఎవరిని చూసుకొని అవినీతి చేస్తారు, ఎవరి ప్రోద్బలంతో అవినీతి చేస్తారు, ఎవరి ప్రోద్బలంతో అరాచకాలు చేస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలండి మీకు చెప్పడానికి ప్రజలకందరికీ. ఒక ఒంగోలులో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి తప్పు చేసి డిమోషన్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఉన్నటువంటి తప్పులన్నింటినీ మాఫీ చేయించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకొచ్చి మదనపల్లి వేసి ఇన్ని అక్రమాలు తనకు చేయించుకోగలిగారు. అంటే ఏంటి, ప్రభుత్వ అధికారులు కూడా ఏ విధంగా తయారైపోయారంటే వాళ్ళకు వస్తున్న జీతం వైపు వాళ్ళు ఎప్పుడు చూడట్లేదండి. మాకు నెల జీతం వస్తుందని ఎవరు అనుకోవట్లేదు. లక్షల కోట్లు అంటే ఎంత అవినీతి. నిన్న కూడా 150,000 రూపాయలు ఆ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ బీర్వాలో దొరికింది అంటే 150,000 రూపాయలు అక్కడే పెట్టి వెళ్ళాడంటే ఆయన, ఇంకా ఎంత డబ్బు ఆయన దగ్గర ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత మంది అమాయకులను వాళ్ళు ఇలా వేడిపించి నిజంగానే పాకెట్ మనీ గానే 150,000 రూపాయలు దొరికింది ఆయన దగ్గర. అది పాకెట్ మనీ అనుకోవాలి, ఇంకంతే. ఆయన చిల్లర ఖర్చులు పెట్టుకున్నాను 150,000 రూపాయలు చిల్లర ఖర్చులు పెడుతున్నారండి వాళ్ళు. అంటే అంత భారీ స్థాయిలో వాళ్ళు అక్రమార్జనకు అలవాటు పడిన తర్వాత పైగా తప్పులను మాఫీ చేయడానికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మన రామదాస్ చౌదరి గారు ఒక మాట అన్నారు, అంటే ప్రజలు ముందుకు రావట్లేదండి. ప్రజలు ముందుకు రావట్లేదంటే దానికి కూడా కారణం ఉంది. నేను ఆయన స్టేట్మెంట్ తో పూర్తిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఎవరైనా ముందుకు వచ్చి వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇతర గృహస్థులు కానీ లేదా ఇతర చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ ముందుకు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందేమో, మళ్ళీ వైసీపీ నాయకులు మళ్ళీ మా పిల్లల్ని చంపేస్తారేమో, మమ్మల్ని చంపేస్తారేమో అన్న భయప్రాంతులకు గురవుతున్నారని రామదాస్ చౌదరి గారు చెప్తున్నప్పుడు ఎంతగా మనము బాధపడాల్సి వస్తుందో చూడండి. అంటే దానికి కారణం ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా, ఈ కూటమి ప్రభుత్వం కూడా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఫ్రీ హోల్డ్ గా వదిలేస్తుందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన ఎటువంటి చర్యలు ఉండవా? నాకు అదే అనిపిస్తోంది. నిన్న కోయ ప్రవీణ్ గారు వచ్చినప్పుడు కానీ, సిసోడియా గారు వచ్చినప్పుడు కానీ, లేకపోతే డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు వచ్చినప్పుడు కానీ, ఇంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు, స్టేట్ ఆఫీసర్లు ఎందుకు మదనపల్లికి క్యూ కడుతున్నారు? కేవలం క్రైమ్ నెంబర్ 135 ఆఫ్ 2024 అండర్ సెక్షన్ ఓన్లీ మిక్సీ బై ఫైర్ అనేటువంటి ఒక చిన్న క్రైమ్ పైన ఈ రోజు మదనపల్లి 1 టౌన్ లో రిజిస్టర్ అయినటువంటి క్రైమ్ పైన ఇంతమంది స్టేట్ ఆఫీసర్లు వచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతూ, మాధవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మా కస్టడీలో ఉన్నారని ఒకరు చెప్తారు, మాధవ్ రెడ్డి పరారిలో ఉన్నాడని ఇంకొకరు చెప్తున్నారు. ఈ రోజు పిఏ తుకారాం మాకు అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. పిఏ తుకారాం ఈ రోజు ఫారిన్ కి వెళ్ళిపోయాడంటున్నారు. చూడండి, ఒక్కొక్క అధికారి వచ్చి ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఈ రోజు ప్రజలను మరింత భయభ్రాంతులు గురి చేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఎవరైనా బాధితులు బయటకు వచ్చి ఇప్పుడు ఏదైనా సమాచారం ఇవ్వడానికి భయపడేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఈ అధికారులు. వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఇక్కడికి వచ్చి ఎవరిని పట్టాలి మొదట, కానీ ఎవరిని అరెస్ట్ చేయాలి మొదట? నేను అంటున్నా, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్ లో లేదు. ఆయనకి సంబంధించినటువంటి చిన్న సమాచారం కూడా కోర్టు ముందర లేదు. అటువంటి వ్యక్తిని అర్ధరాత్రుల్లో నంద్యాలలో డోర్ కొట్టి మరీ తీసుకొచ్చి జైల్లో పడేశాడు జగన్మోహన్ రెడ్డి, ఎటువంటి ఆధారాలు లేకుండా. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పైన ఇన్ని ఆధారాలు ఈ రోజు మీ ముందర ఉండుకొని ఎందుకు మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ చేస్తాం? నిన్న అన్నాడు ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ఒక మాట అన్నాడు, జగన్ రెడ్డి ఉన్నా పెద్దిరెడ్డి ఉన్నా మేము వదిలిపెట్టమని. మాకు అది కాదు కావాల్సింది, మీ స్టేట్మెంట్ కాదు కావాల్సింది, మీ యొక్క పనితనం కావాలి. ఇక్కడ మీకున్నటువంటి దీనిపైన మీకున్నటువంటి చిత్తశుద్ధి కావాలి. ఇక్కడ మీరు ప్రజలకు చెప్పవలసుకున్నది సూటిగా చెప్పాలి. అంటే పూర్తిగా రామకృష్ణ గారు మీకు తెలియదేం కాదు, యాజ్ ఏ జడ్జి గా మీకు తెలుసు. అంటే పూర్తిగా సాక్ష్యాధారాలు ఆధారాలు అన్ని దొరికిన తర్వాత కోర్టు ముందు పెట్టి తీసుకురావాలి. బట్ కానీ ఇప్పుడు మోహిత్ రెడ్డి గారు చెవిరెడ్డి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఎంత గందరగోళం జరిగిందో చూసాం. అంటే ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి కావాలా, వీళ్ళ తప్పులు ఎంచాలా, తప్పులు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలా, మళ్ళీ దాని ద్వారా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవాలా, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ లక్ష్మి గారు మీరు ఒకటి మిస్ అవుతున్నారు. ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారండి. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ పని రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుంది. మరి మీరు అభివృద్ధిని చూసుకోవాలి, మళ్ళీ వీళ్ళను చూసుకోవాలని చంద్రబాబు నాయుడు ఒక్కడే పనిచేస్తున్నాడా రాష్ట్రంలో? ఎంతమంది మంత్రులు ఉన్నారండి? ఎవరెవరి శాఖ వాళ్ళు కేటాయించేది ఎందుకోసము? పరిపాలన సౌలభ్యం కోసం కాదా? పరిపాలన సక్రమంగా నడిపించడానికి కోసం కాదా? అన్ని మీరు చూసుకోవాలంటే చూసుకోవాలి. ఏం చేస్తున్నారు? మీ దగ్గరికి మీరు సమీక్షలు చేస్తున్నారు. సమీక్ష చేసిన తర్వాత చర్యలు ఎలా తీసుకోవాలో మీరు ఇండికేషన్ ఇవ్వాలి. ఇక్కడ మేము అంటున్నది ఒకటే, 21వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ వచ్చారు. సాక్షాత్ డీజీపీ గారు వచ్చిపోయారు ఇక్కడికి. ఒక్కసారి డీజీపీ గారు వచ్చిపోయిన తర్వాత దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది కుట్రని తేలిపోయింది, ఇది మానవులు చేసినటువంటిది కుట్రగా తేలిపోయింది. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఏమంటున్నారు, ఇది షార్ట్ సర్క్యూట్ కింద జరిగినది కాదు, ఇది మ్యాన్ మేడ్ ఇన్సిడెంట్ అని ఒక డీజీపీ గారి ఖచ్చితంగా అక్కడ అగ్గిపుల్లలు ఉన్నాయి, 7 లీటర్ల డీజిల్ కనబడుతుందంటే మామూలు విషయం కాదండి. ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు ఈ పని చేయించారు, సీసీ కెమెరాలు పని చేయకపోవడం ఏంటి, అసలు ఇవన్నీ బయటికి రావాలి. ఒకవైపు ఇలాంటి అంటే ఎందుకు అంటే నిన్న రెవెన్యూ మంత్రి గారు ఇంకో మాట కూడా అన్నారు, దాదాపుగా ఇప్పుడు 700 కోట్లు ఖర్చు పెట్టి ఆ రాళ్ళు తొలగించడానికి ఇప్పుడు 700 కోట్లు ఖర్చు అయింది. దాన్ని తొలగించడానికి ఇప్పుడు ఇంకో 1000 కోట్లు ఖర్చు అవుతుందా? ఆ రాళ్ళని ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు ఇప్పుడు ఉన్నాయి, అలాగే దీని మీద అవుతున్న ఖర్చు, పాస్ బుక్స్ మీద దస్తా బుక్స్ మీద చేసుకున్న ఆయన ఫోటోలు, ఆ బొమ్మలు తొలగించడానికి మళ్ళీ అదో ఖర్చు. ఇలా అంటే కేవలం బొమ్మలు తొలగించడానికే ఇప్పుడు ఇన్ని కోట్ల ఖర్చు అంటే
చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఒకవైపు ఆ ఖర్చులు చూడాలా, ఒకవైపు వీళ్ళ అరెస్టులు చూడాలా, ప్రజల కోసమా చూద్దామండి. అంటే మదనపల్లి ఫైల్స్ అనేది మామూలు ఫైల్స్ కాదు. ఈ ఫైల్స్ నుంచి వచ్చిన ఫైల్స్ చాలా నిజాలు, నిప్పు లాంటి నిజాలు, అనేక నిజాలు బయటికి తీసుకొస్తుందని చూద్దాం. చిత్తూరు ప్రజలు కూడా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది మరి ఎలా ఇన్నాళ్ల పాటు రామదాస్ చౌదరి గారు లేదంటే లక్ష్మీరాజు గారు లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు యుద్ధం చేయడానికి మాత్రం సరిపోయారు. ప్రజలు భయభ్రాంతుల్లో ఆగిపోయారు కాబట్టి ఆ భయం కట్టలు తెంచుకొని ఈరోజు ఇక్కడ దాకా వచ్చారు. రేపు ఇంకెక్కడికి వెళుతుందో చూద్దాం. లక్ష్మీరాజు గారు అన్నట్టుగా మరి ఇద్దరు కూడా, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరు మరి నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా మరి బయటే ఉన్నారు. వస్తే అసలు ఎలా ఉంటుందో పరిస్థితి అది కూడా చూద్దాం. ఎనీవే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, రామదాస్ చౌదరి గారు, లక్ష్మీరాజు గారు, ముగ్గురికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.